గడ్డం బ్రదర్స్కు జలకిదే సొంత సెగ్మెంట్లో ప్రతికూల ఫలితాలు. మున్సిపల్ ఎన్నికల్లో దిగవంత నేత గడ్డం వెంకటస్వామి కుమారులైన మంత్రి వివేక్, ఎమ్మెల్యే వినోదులకు సొంత నియోజకవర్గ ప్రజలు వ్యతిరేకత తీర్పిచ్చారు. వివేక్ తన నియోజకవర్గం పరిధిలో చెన్నూరు, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. ఊహించని స్థాయిలో ఎన్నికల వనరులను ఖర్చు చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజలు మాత్రం ఆయనను ఆదరించలేదు. అక్కడ బీఆర్ఎస్, సిపిఐ కలిసి పోటీ చేయగా బీఆర్ఎస్ 10, సిపిఐ 4 స్థానాల్లో గెలిచి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులను కైవసం చేసుకున్నారు. 14 స్థానాలు అంటే 7 గెలిచిరటగా మరి. కానీ ఇది ఘోరమే. ఇది ఎందుకంటే మంత్రి కదా, మంత్రి ఇప్పుడు బారు బూరు బచ్చరపేట ఇవేకు ఎంత కాడుకొచ్చే నీ పని అని ఇప్పుడు మంత్రిని పొడుస్తున్నారు లోపట. మరి నువ్వు ఇదంటావు అదంటావు, నీకు మొత్తమే పండుకుంది. మంత్రులు అందరూ తమ సొంత నియోజకవర్గంలో మున్సిపాలిటీలో విజయం సాధించగా వివేక్ నియోజకవర్గంలో ఒక మున్సిపాలిటీలో ఓడిపోవడంపై ఆయన వ్యతిరేకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన వ్యవహార శైలి వల్లే నియోజకవర్గంలో వ్యతిరేక తీర్పు వచ్చిందని. వ్యవహార శైలి అంటే ఆయన మాట్లాడే మాటలు, మాట్లాడే పద్ధతుల బట్టి వ్యతిరేకత జనాలకి అన్ని అది కొయిలా ఏదో కచ్చపచ్చ మాట్లాడింది. జనాలు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, కొంతమంది లీడర్లను మాత్రమే ఎంకరేజ్ చేయడంతో ఫలితాలు వచ్చాయని ఆరోపిస్తున్నారు. మరోవైపు వివేక్ మెదక్ పార్లమెంట్ లోక్సభ సెగ్మెంట్ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించగా ఆయన అక్కడ కూడా పెద్దగా ఫోకస్ పెట్టకపోవడంతో మెజార్టీ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ విజయం సాధించిందన్న అర్థమైంది, చర్చ సాగుతుంది. అదే ఇక నీలక ఈ తెల్లపుల్ల ఉన్నోళ్ళనే సంకలు వేసుకుండు, నా రంగు లేని బట్ట ఏమంటే సాగదు అన్నట్టు మా చోటని పల్చగా చేసిండు. నీకేమైంది? నువ్వు టార్జాన్ చెప్తున్నా పిరా, టార్జాన్ లెక్కున్నావు. ఆయన పని గదే అయిందిగా, ఆయన పని అదే సంకరేసుకొని తిరిగిండు. ఈ రంగులేని బట్ట మాట సాగదా అన్నట్టు ఈ సాగనోళ్ళని సాటుకు పెడితే వాళ్ళు ఇప్పుడు నేటుకు నూకిండు అట్లా. కానీ గడ్డం వీళ్ళ పరిస్థితి ఏంది మరి? మంత్రి పదవి వీక్తారా ఇల్లది? అవుతుందా ఇదిగా ఏముంది మరిగా నువ్వు ఆడ పేరు అయ్యిండు, మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ ఆయనేగా. అవును, పేరు అయ్యిండు. అన్న ఏమన్నా మిగుతాడేమంటే అన్న కూడా పండుకుండు, ఇక అన్న పండుకుండు, తమ్ముడు పండుకుండు. కాకపోతే ఏంటంటే మనం కూడా మొన్న కూడా అనుకున్నాం ఏంటంటే కొంతమంది మంత్రులు ఉన్నారు, మారవాలి. ఏ మంత్రుడు పని చేస్తుంది, పాటు చేస్తుంది. కొంతమంది పేరు పేరు చెప్తా ఇప్పుడు ఇప్పాలకం అవుతుంది. ఇప్పుడు ఈయనదే ఉన్నది మంత్రి వివేక్ ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఏంది ఇప్పుడు ఎవరైనా అలుగుతారు కదా, కొన్ని వర్గాలు ఉంటాయి, కొన్ని సంఘాలు అందరిని దగ్గర తీసుకోవాలి. నువ్వు కొంతమందిని దగ్గర తీసుకుని కొంతమందిని దూరం పెడితే ఏమనుకుంటారు మనసులో? ఈయన మనోళ్ళని ఎప్పటికైనా మనల్ని దూరమే పెడతారులే, ఈయన కోటేసి ఎందుకు అవతలని కేద్దామని పోతారు. నువ్వు వాళ్ళకి ఏం పెట్టకున్నా కానీ అయ్యో తాత బాగున్నావే, ఆరోగ్యం ఎట్టుందా అంటే నన్ను మంత్రి వచ్చిండు ఏమో మోదీ చేసి పలకరించిపోయిండు నేను ఆయనకే వేస్తా. అట్లా ఉండాలి. అది లేదు నా ఇది లేదు. ఈ తెల్లంగిలు వేసుకున్న వాళ్ళకి ఏమో స్వాగతం పలికిండు, ఇక ఆడంగిడంగా మాసిన బట్టలు వేసుకున్న వాళ్ళనేమో మలిచి అవతల నూకి. ఇక ఇప్పుడు ఆఖరికి వస్తా ఏమైంది నిన్ను మలవలే ఇప్పుడు మలిసిరు. ఇక మరి ఇప్పుడు ఈయన పెద్ద మనిషి రేవంత్ మీద కూడా ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే చాలా మంది కూడా మొన్న కూడా ఈ మంత్రులను ఎవరైనా విమర్శిస్తే మళ్ళీ ఇప్పుడు ఈయన అన్నారు, ఈయన అన్నప్పుడు ఈయన వచ్చి అక్కడ కొన్ని పనులు ప్రాబ్లం అయింది, మళ్ళీ దీనివల్ల ప్రజలు వ్యతిరేకించారని సమాధానం చెప్పుకోడు. ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు ప్రతిపక్షాలకు ఎవరు సమాధానం చెప్పాలి? నిన్నంటే నువ్వే చెప్పాలిగా. నువ్వు ఇవాళ వ్యాలంటైన్స్ డే ముసలోడైనా తిరగపోయిండు, తిరిగి వచ్చిండని అంటా నేను. నువ్వు సపరేట్ ఉన్నవాడి తిరిగి వచ్చినట్టే కదా. అంతేగా ఇక మరి గట్లే ఉన్నది మంత్రుల పరిస్థితి, సపరేట్ ఉంటుర్రు. అందుకనే మంత్రివర్గం నిద్రపోయినట్టే ఉంది. యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఉండాలి. యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఉంటే ఏంటంటే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు ఒక మంత్రి పెట్టేసి కొంచెం అగ్రెసివ్గా కరెక్ట్గా సమాధానాలు ఇచ్చుకుంటూ ఉంటే ముఖ్యమంత్రికి కొంత పనిభారం దక్కుతుంది. మళ్ళీ ముఖ్యమంత్రి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వాళ్ళ అన్న మాటలకు ఈయననే కౌంటర్ ఇచ్చి పథకాల గురించి కూడా ముఖ్యమంత్రి వివరణ ఇచ్చుకుంటూ పోయినాక మరి మంత్రులు ఎందుకు ఇంకా మరి తాడుకు పట్టలేదు, తవులకు పట్టలేదు, గుంజకెందుకమ్మా గుంజులాట అన్నట్టు ఉంది. అట్లా ఉన్నది. చేయాలి, ప్రక్షాళన చేస్తేనే చేయాలి. ఉరుకులో పెడుతులకి ఇయ్యాలి. ఉరుకులో పెట్టే కోళ్ళకి ఇయ్యలేదు. ఈ బుడ వాటి చూడు మెత్తబడ కోళ్ళకి ఇస్తే ఇదే కథ అవుతుంది.